గోల్స్కి వెళ్ళిన ప్రతిసారి తెలుగు మీట్ అయ్యేవాళ్ళం. లాకెట్ మన ఫొటోస్ పెట్టుకోవచ్చు, దాని లోపల ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఉందన్నమాట. ఇప్పుడు అంత నమ్మకం రావట్లేదు అక్కడ కొనాలంటే. 3 grams నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళ దగ్గర. మన బంగారానికి ఒక బంగారం ఉందని వెళ్దాము. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు ఇక్కడ క్లైమేట్ అయితే అదిరిపోతుంది. మధ్యాహ్నం 1 అవుతుంది, చూసారా క్లైమేట్ చల్లగా గాలి కొట్టేసి అసలు ఎండ లేకుండా సూపర్ ఉంది క్లైమేట్. కానీ ఇప్పుడు మేము బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు, అంటే ఇండోర్ షాపింగ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ తమ్మునేల్ చూసేసారు మీరు. సో ఈ రోజు అయితే మన బంగారానికి ఒక బంగారం ఉందని వెళ్తున్నాం మనం. సో అది మనం ఇప్పుడు గోల్డ్ షాపింగ్ అయిపోతున్నాం. సో గోల్డ్ షాపింగ్ అనగానే అందరూ దుబాయ్ గోల్డ్ సూక్ అనుకుంటారు. సో కానీ మేమైతే దుబాయ్ గోల్డ్ సూక్ వెళ్ళట్లేదు, షార్జా గోల్డ్ సూక్ వెళ్తున్నాం. ఏంటి షార్జాలో కూడా ఉందనుకుంటే ఎస్ ఉంది. ఈ యూఏఈలో ఉండే 7 ఎమిరేట్స్లో కూడా 7 గోల్డ్ సూక్స్ అయితే ఉంది. సో సూక్ అంటే ఇక్కడ ఒక మార్కెట్ అనమాట. అక్కడికి వెళ్తే ఒక 100,000 షాప్స్ ఉంటాయి. సో దుబాయ్లో అయితే అక్కడికి మొత్తం ఒక ఏరియానే గోల్డ్ సూక్ అని, అక్కడ 1000 పైగా షాప్స్ ఉంటాయి. మరి షార్జా గోల్డ్ సూక్ అయితే మేము ఇప్పటివరకు వెళ్ళలేదు. సో వెళ్దాం, అసలు ఎలా ఉందో చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఈ దుబాయ్ గోల్డ్ సూక్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, దానికైతే మంచిగానే వ్యూస్ వచ్చింది. ఒక్కవేళ మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఇది చూడండి, డెఫినెట్లీ మీకు కూడా ఆ వీడియో నచ్చుతుంది. సో ఇప్పుడు అలాగే క్యాజువల్గా నడుచుకుంటూ కాదు, క్యాబ్లో, ఎందుకంటే అది కొంచెం దూరం, ఒక 5 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో అలా నడుచుకుంటూ వెళ్ళి గోల్డ్ సూక్ వెళ్ళిపోదాం. ఈ షార్జా గోల్డ్ సూక్ గురించి మాకు తెలిసింది ఏంటంటే, యూఏఈలో ఎక్కడ మీరు గోల్డ్ కొన్నా సేమ్ ప్రైజే. మన ఊర్లో కొన్ని స్టేట్స్ బట్టి కూడా కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, యూఏఈ మొత్తం సేమ్ ప్రైజే. కానీ ఎంత పెద్దగా ఉంటుంది, కలెక్షన్ ఎలా ఉంటుంది, ఇదంతా మాకు కంప్లీట్లీ అన్నోన్. ఎందుకంటే సో ఇది మా ఫస్ట్ టైం కాబట్టి. సో రండి, అసలు ఇండియా గోల్డ్ ప్రైస్కి దుబాయ్ గోల్డ్ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. చాలామంది అనుకుంటారు ఇండియాలో కంటే ఇక్కడ గోల్డ్ కొంటే తక్కువ ప్రైస్ పడుతుందని. అదంతా షాపింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. సీ యూ దాట్. అలా ఒక బండి అయితే ఎక్కాం, కార్లో వెళ్తున్నాం కాబట్టి 10 నిమిషాలు. షార్జాలో ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత ఫ్రీక్వెంట్గా అంత బాగుండదు కదా. అదే దుబాయ్లోను అబుదాబీలోను చాలా బాగుంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, షార్జాలో ఉంటున్నారంటే మోస్ట్లీ అంటే లోకలైట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇంకొకటి ఇక్కడ ఉండే వాళ్ళకి మోస్ట్లీ కార్ ఉంటుందని గవర్నమెంట్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఉండే వాళ్ళకి బై డిఫాల్ట్గా కార్ ఉంటుంది చాలామందికి, కానీ దుబాయ్లో అలా ఉండదు. దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసే వాళ్ళే ఎక్కువ. కార్ ఓనర్స్, కార్ పెట్టుకునే వాళ్ళకంటే కూడా ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ బాగుంటుంది. ఇక్కడ ఉన్నారంటే డెఫినెట్లీ కార్ కావాలి. మేము కూడా ఇంకా లైసెన్స్కి అప్లై చేస్తున్నాము, ఇంకా కమింగ్ మంత్స్లో. ఇంకా కార్ కొనే ప్లాన్ కూడా ఉంది, చూద్దాం. అవన్నీ మనం సెలబ్రేట్ చేసుకుందాం. సో ఒక 10 minutes క్యాబ్ రైడ్ తర్వాత మనమైతే షార్జా గోల్డ్ సూక్కి వచ్చేసాము. సో బయట నుంచి చూడడానికి అయితే పెద్ద బిల్డింగ్లా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎలా ఉందంటే, ఒక పెద్ద రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో ఉంది. ఒక సెకండ్ చూపిస్తాను చూడండి. మన ఊర్లో ఇలా ప్లాట్ఫామ్ బయట ఉండి దాని లోపల అలా ట్రైన్ తీసుకుంటుంది, అలా ఉంది. సో ఇక్కడ ఈ బిల్డింగ్లో నాట్ ఓన్లీ గోల్డ్, ఇంకా సపరేట్ సూట్స్కి సపరేట్గా బిల్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ గోల్డ్ సెక్షన్కి వెళ్ళిపోయి మనం కొనాల్సిన అన్ని కొనేసుకుని తర్వాత టైం ఉంటే మిగతా సూక్స్ని కూడా ఎక్స్ప్లోర్ అవుదాం. సో మేమైతే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. బయట నుంచి అయితే చాలా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే మనకి అరేబియన్ డిజైన్స్ కనిపించినాయి. గోల్డ్ అలా పిలుస్తుంది జేని, రా 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 నన్ను వేసుకో ఉంటుంది. లైట్గా చంద్రముఖిగా మారిపోతుంది జే. మొత్తం ఇండోర్లోనే పెట్టారు షాప్స్ అన్ని, కాబట్టి మనం ఎండలో తిరగక్కర్లేదు. ఈరోజు క్లైమేట్ బాగుంది, అది వేరే విషయం. మీరు ఈవెన్ పీక్ సమ్మర్లో ప్రాపర్ 2 గంటలకు 3 గంటలకు వచ్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఫుల్ ఏసీ, ఇండోర్ మొత్తం బాగుంది. ఇక్కడ చూడండి పెద్ద హారం, ఇక్కడ చూడండి. ఇంకా మనకి అడిగితే ఏం చెప్తాం, రకరకాల డిజైన్స్. ఇప్పటి వరకు అయితే మన ఇండియన్ డిజైన్స్ అయితే కనిపించలేదు. ఈ అరబ్ డిజైన్ కమ్మలు ఇది వేసుకుంటావా? కమ్మలు రింగ్ కదా అది. కమ్మలు లాకెట్ వేసుకుంటావట్రా? చూడండి ఎంత పెద్ద లాకెట్. దాని లోపల ఇంకొకటి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఒక పజిల్లో నడుస్తున్నట్టు ఉందండి.
అలాగ ఒక సందు లోపల ఇంకో చిన్న సందు అలా వెళ్తానే ఉంది. ఇంకొకటి చిన్న చిన్న షాప్స్గా ఉన్నాయి. ఏది కూడా ఒక పెద్ద షాప్ మంచి పెద్ద పెద్ద ఎక్కువ కలెక్షన్స్ ఉండే షాప్ అయితే లేదు. చిన్న చిన్న రూమ్స్ చిన్నగా ఉంది. ఇంకా ఇక్కడ గోల్డ్ రిపేర్ చేస్తారంట. మీరు ఏమైనా బిస్కెట్ తీసుకొస్తే దాంట్లోతో ఆర్నమెంట్ చేస్తారంట. కానీ మన రెగ్యులర్గా పర్చేస్ చేసే మలబారు, జాయిలికస్ అవన్నీ ఏం కనిపించట్లేదు. సో చూస్తున్నాము. సో ఇలా వెళ్తుంటే అందరూ వాళ్ళ షాప్కి రమ్మని పిలుస్తూ ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ వరకు కనిపించలేదు. గోల్డ్ షోకి వెళ్ళిన ప్రతిసారి తెలుగు వాళ్ళు మీట్ అయ్యేవాళ్ళం. ఆ షాప్స్లో వర్క్ చేసే అందరూ మోస్ట్లీ తెలుగు వాళ్ళు, మలయాళీసే ఉంటారు. ఇక్కడ చాలామంది అరబిక్ ఇంకా చుట్టుపక్కల జీసీసీ కంట్రీస్ వీళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో ఏదో మంచి షాప్ కోసం ఎత్తుతున్నాం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ మేము గూగుల్ మ్యాప్లో కూడా చూసాము. మేమున్న బిల్డింగ్లో అయితే మనకు సంబంధించిన జ్యువెలరీ షాప్స్ అయితే లేవంట. సో ఇంకొకసారి చూడాలి. సో చూసి అక్కడికి వెళ్దాం. సో చూసి ఇక్కడ అసలు ఒక్క షాప్ కూడా మనకి వెళ్ళేటట్టుగా అనిపించకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పెద్ద బిస్కెట్ ఇంకొంచెం తెలుస్తుంది, చిన్న బిస్కెటా పెద్ద బిస్కెటా అని. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కొనచ్చు, ఇక్కడ కూడా కొనచ్చు. కానీ అంత ధైర్యం చేయలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు మన ఊర్లో అనుకోండి ఏదో ఒకటి అడుగుతాం, ఈవెన్ మనకి నచ్చిన డిజైన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ వీల్ డిజైన్సే ఉంటాయి. అవి కూడా బాగానే ఉన్నాయి, కానీ అంత నమ్మకం రావట్లేదు అక్కడ కొనాలంటే. అది మ్యాటర్. ఇందాక మనం ఈ బిల్డింగ్లో ఉన్నాము, ఇప్పుడు ఈ రోడ్ దాటుకుంటూ ఇప్పుడు ఈ బిల్డింగ్కి వెళ్ళబోతున్నాము. లోపల నుంచి దాటాలంటే అక్కడ ఫ్లైఓవర్ ఉంది. సో మేమైతే రోడ్లోంచి దాటుతున్నాం. సో మనకి షాప్స్ అయితే ఈ బిల్డింగ్లో ఉన్నట్టుగా చూపించింది. సో అందుకని లోపలికి వెళ్తున్నాం. చూద్దాం అసలు అక్కడ ఉంటాయా లేదా. చూసారా, ఎక్కడికి వచ్చినా ఈ ఫుడ్ గోల్ అయితే తప్పదండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ యూఏఈలో ఈ క్యాఫ్టీరియాస్ మ్యాండేటరీ. ఈ బిల్డింగ్లో ఉండే ఏకైక ఇండియన్ జ్యువెలరీ షాప్ అదే అండి. స్టార్టింగ్లో చూసారా, మనం ఫ్రీక్వెంట్గా ఈ నేమ్స్ అంటే ఈ ఉంటాయి కదా, మలబార్ అని, జాయిలికాస్ అని, అలాగే చాలా ఉంటాయి కదా. అందులో మాకు ఇది ఒక్కటి, ఈ జాయిలికాస్ ఒక చిన్న షాప్ ఒకటి కనిపించింది. ఇది ఒక్కటే మాకు తెలిసిన ఫేమస్ షాప్ ఇక్కడ ఈ గోల్డ్ షాప్లో. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమంటారు మా అన్నయ్య అని. 50% మేకింగ్ చార్జెస్ తక్కువ ఉన్నాయంట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ తాళి చైన్స్ చూద్దాం. చాలా స్ట్రాంగ్గా ఉంది. లైఫ్లో కంప్లైంట్ అవ్వలేదు. ఎల్డర్లీ పీపుల్ వేసుకున్నట్టుంది అది. ఈ మోడల్ కావాలా? సరిపోయింది, బాగా లెంత్ ఫుల్ కరెక్ట్గా లాక్ చేసావా? సో ఇదైతే ఒక నెక్ పీస్, కొంచెం లెంత్ ఉంటే బాగుండదు. ఇప్పుడు వేసుకున్నావు చూడు ఆల్రెడీ ఒకటి, అంత ఉండాలా ఆ బ్లాక్ బీడ్స్ అంతా. ఈ జాయిలికాస్ షోరూమ్కి వచ్చాం కదండి. వీళ్ళ దగ్గర మంచి ఆఫర్ రన్ అవుతుంది. అదేంటంటే మనం వీళ్ళ దగ్గర ఏ ఆర్నమెంట్ కొన్నా ఆ ఆర్నమెంట్కి అయ్యే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, దాని మీద 50% మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇదైతే మాకు మంచిగా అనిపించింది. నేనైతే చాలా రోజులుగా తాళి చైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని వచ్చిన వెంటనే ఫస్ట్ తాళి చైన్స్ అయితే చూశాను అనమాట. ఒక 20 తాళి చైన్ డిజైన్స్ అయితే చూపించారు, కానీ అవన్నీ మాకు అంతగా నచ్చలేదు. సో తాళి చైన్ అయితే స్కిప్ చేసేద్దాము, వేరే ఏదైనా చూద్దామని నెక్లెస్ చూడడం స్టార్ట్ చేశాను. వీళ్ళ దగ్గర నెక్లెస్ కలెక్షన్ కూడా చాలా తక్కువగా ఉందండి. ఇది షార్జా బ్రాంచ్ కాబట్టి అలా ఉందనుకుంటా. అదే దుబాయ్ బ్రాంచో లేకపోతే అబుదాబీ బ్రాంచో అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇంకొకటి మాకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే, ఒకవేళ మేము దుబాయ్ గోల్డ్ షాప్కి వెళ్తే కనుక అక్కడ కంపేర్ చేసుకోవడానికి డిఫరెంట్ షాప్స్ అయితే ఉండేవి. కానీ ఈ షార్జా గోల్డ్ సూక్లో ఏంటంటే మనకు తెలిసిన మన ఇండియన్ షోరూమ్ అయితే ఇది ఒకటే కనిపించింది. సో ఇంకా ఇక్కడే మేము స్ట్రక్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఈరోజు దుబాయ్లో గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసా? 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ వచ్చేసి 68,000 ఉంది మన ఇండియన్ కరెన్సీలో. ఇది వితౌట్ మేకింగ్ ఛార్జెస్, ఓన్లీ గోల్డ్ ఒకటే కొంటాయి. అదే విత్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ ఇండియాలో ఎంత అవుతుందో ఇక్కడ కూడా అంతే అవుతుంది. ఇంతకీ మన ఊర్లో గోల్డ్ రేట్ ఎంత ఉంది కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ షాప్లో నేను చూసిన తాళి చైన్స్ కానీ నెక్లెసెస్ కానీ డిజైన్స్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు కదండి. అవైతే ఈసారి దుబాయ్ వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పి పోస్ట్పోన్ చేసేసాను. ఇప్పుడైతే రేవంత్కి ఒక చైన్ కొందాం అనుకుంటున్నా. సో అవి చూస్తున్నాం అనమాట. సో రేవంత్కి అయితే చైన్స్ చూస్తున్నాం. ఇంకోటి కూడా ఈ పక్క సేమేనా? ఇది ఈ చైన్ ఒకటి, చైన్, ఈ చైన్ ఇదేమో సచిన్ చైన్ అంట, ఈ చైన్ ఏమో
ఇది కూడా చూద్దాం ఏది బాగుంటుంది. ఎందుకురా టైర్ కొంచెం బ్యాక్ సైడ్. ఎలా ఉంది, నీకు నచ్చిందా? ఆఫీస్కి వెళ్ళేటట్టు కూడా ఉంటుందా? వేసుకెళ్ళచ్చు, ఏమైంది? ఇది డిఫరెంట్. బాగుంది అది. రెండు బాగా, నీకు ఏది నచ్చింది? రెండు బాగా. గాయస్ మీరు చెప్పండి. ఇది యూనిసెక్స్, యూనిసెక్స్కి కూడా వేసుకోవచ్చు. ఇదా? బాగా అలా ఏం జెంట్స్ చైన్ లాగా అనిపించట్లేదు. బాగా మనమైతే ప్రస్తుతానికి ఈ 3 చైన్స్ సెలెక్ట్ చేసాము, అన్నీ 30+. సో లాస్ట్ మొత్తం అన్నిటిని ట్రై చేసి చూద్దాం. సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ దగ్గరికి వచ్చాం. సో చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇయర్ రింగ్స్? 3 grams. 3 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి వీళ్ళ దగ్గర. కొంచెం బాగున్నట్టు అనిపించింది. బాగున్నట్లేదు, ఏదో మెటల్లో ఉంది. ఒక్క ఇదేం చూడట్లేదండి ఈ షాప్లో ఉండే మొత్తం వేసి చూస్తుందండి. పొద్దున ఎప్పుడో 12 గంటలకు వచ్చాం, ఇప్పుడు టైము 2:30. చూపించరా? కానీ గోల్డ్ లుక్ రావట్లేదు కదా. నువ్వు చెప్పు. ఇప్పుడైతే బ్రేస్లెట్స్ చూస్తున్నాము. ఇదేమో బ్లాక్ బీడ్స్లో బ్రేస్లెట్స్, వీళ్ళ దగ్గర ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇదేమో తులసి చెట్టుతో చేసిన మాల, తులసి మాల అంటారు కదా. సో వీళ్ళ దగ్గర అమ్మాయిలకి అయితే 4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుద్దంట. అదే జెంట్స్కి అయితే 10 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందంట. సో మనమైతే ఇందులో కొన్ని తీసి పక్కన పెట్టాం. ఎస్పెషల్లీ హార్ట్ ఉన్నాయి ఇలాగా. హార్ట్ ఉండాల్సిందేనా? రేవంత్ హార్ట్ నా దగ్గర ఉన్నట్టుగా నేను కూడా ఒక హార్ట్ ధరిద్దామని ఇది తీసుకున్నాను. సో ఇందులో ఏది తీసుకోవాలి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ రెండిట్లో ఉందన్నమాట ఇప్పుడు అంతా. సో మీరైతే ఏది కొనుక్కుంటారు చెప్పండి, ఇదా లేకపోతే ఇదా? నేనే తీసుకున్నాను. బట్ యూ హ్యావ్ ఓన్లీ 1 సైజ్. టైం ఇప్పుడు 1:50 అయింది, 11 గంటలకు వచ్చాం, అంటే 4 గంటలు అయిపోయిందండి. ఈరోజు కొంచెం వెరైటీ అయినా బాగుంది. ఐ విల్ షో యూ. ఇది 18 క్యారెట్లో ఒక లాకెట్ చూసాం. ఈ లాకెట్ ఇలా ఓపెన్ చేస్తే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇలాంటి సినిమాలతో చూసింది. కానీ 22 క్యారెట్లో ఆర్డర్ చేద్దాం అనుకో, అందుకే తీసుకోవట్లేదు ఇప్పుడు. ఈరోజు ఒక కొత్త రకమైన ఇదండి, అంటే ఇప్పుడు కూడా 4 గంటల సేపు షాపింగ్ చేస్తే 4 షాప్కి వెళ్తాం. ఈరోజు అలా కాదు, ఒకటే షాప్లోనే 4 గంటల సేపు, అంతేనా? గాయస్ మేమైతే ఇప్పుడు షాపింగ్ చేసేసి బయట కూర్చున్నాం. ఫుల్ ఆకలేస్తుంది. ఇంకోండి మేము కొన్న జ్యువెలరీ అయితే ఇదే. సో మేమైతే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్తో వచ్చాం. అంటే మేము ఇంతవరకు ఆల్రెడీ అబుదాబిలో గోల్డ్ సూక్ చూసాము, ఇంకా దుబాయ్ గోల్డ్ సూక్ చూసాము, ఇప్పుడు అక్కడే పర్చేస్ చేసేవాళ్ళం. సో సరే ఈసారి షార్జా గోల్డ్ సూక్ ప్లస్ ట్రై చేద్దాం వచ్చాం. వచ్చిన వెంటనే ఫస్ట్ బిస్కెట్ ఏంటి, మన ఇప్పుడు రెగ్యులర్గా కొనే షాప్స్ ఏవీ లేదు ఇక్కడ. ఇక్కడ అన్నీ వచ్చేసి చిన్న చిన్న గల్లీ పెట్టి షాప్స్ మాత్రమే ఉన్నాయి. అది ఒక షాప్. 20 క్యారెట్స్ 80 క్యారెట్స్ అమ్మే షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ జ్యువెలరీ షాప్స్ అయితే మనకు తెలిసింది అయితే ఒకటే జాయిల్కస్ ఒకటే ఉంది. అక్కడికి వెళ్ళామా, అక్కడికి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా తక్కువ కలెక్షనే ఉండింది. ఎందుకంటే చిన్న షోరూమ్ కాబట్టి పెద్ద ఎక్కువ కలెక్షన్స్ లేదు. సరే ఉన్నదాంతో ఏదైనా పిక్ చేద్దాం అనుకుంటే మనకి చూపించే అతను ఆయన వల్ల ఆయనతో ట్రై చేశారు, కానీ చాలా ఫ్రెండ్లీగా అనిపించలేదు. అంటే బ్లాగ్ చేయడానికి చాలా ఫ్రెండ్లీగా అయితే అనిపించలేదు, కాబట్టి బ్లాగ్ కూడా మేము సరిగ్గా చేయలేకపోయాం. సో అసలు మేము ఏం జ్యువెలరీ కొన్నాం ఏంటి అనేది మన అప్కమింగ్ వ్లాగ్స్లో డెఫినెట్గా షేర్ చేస్తాం మీతో. మీకు ఆల్రెడీ ఈ వ్లాగ్లో చూపించిన దాంట్లోంచి కొన్ని పిక్ చేసుకున్నాం అనమాట. సో మన అప్కమింగ్ వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, అందులో రివీల్ చేస్తాం. ఇంకా ఇండియాలో గోల్డ్ కొనాలా లేకపోతే దుబాయ్లో గోల్డ్ కొనాలా అని చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మనం ఇక్కడే ఉన్నా కూడా మనకు ఆ డౌట్ అయితే ఉంటుంది. సో ఆ టాపిక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్కమింగ్ క్లాస్లో షేర్ చేస్తాము. ఎప్పుడైతే మీకు ఈ జ్యువెలరీస్ మేము ఏమేమి కొనుక్కున్నామో అది చూపించేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.
సో yes, that's it for today's vlog, guys. See you next vlog. Until then, signing off, your Raymond. Yeah. Bye. Bye. Bye.